అందరికీ నమస్కారం. నేను మీ అనుష యాదవ్. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుక్కా వెంకటేష్ అనే యువకుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ గ్రామంలో ఏప్రిల్ 1వ తారీఖున సీతారామచంద్రస్వామి ఆలయంలో రథోత్సవం జరుగుతున్న సందర్భంలో రథం కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సంఘటన జరిగి నేటికి నెల రోజులు అయిన సందర్భంగా ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ, లేదంటే ఆలయ నిర్మాణ కమిటీ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో ఈరోజు గ్రామ పెద్దలను రాష్ట్ర స్థాయి యాదవ సంఘం అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబం ఆ అబ్బాయి మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయం పైన తొందరగా స్పందించాలని మేము గతంలో వీడియో చేసుకున్నాము. కానీ ఆ వీడియో రిలీజ్ అయిన దగ్గరికి నేటికి 15 రోజులు అవుతున్న సందర్భంలో ఎటువంటి స్పందన కూడా రాలేదు. కానీ ఈ విషయం ఆయన చెంతకు చేరిందా లేదా అనుమానాలు మాకు ఎప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే గ్రామ స్థాయిలో జరుగుతున్న రాజకీయాలు అంతా ఇంత కాదండి. ఈ రోజు ఒక వ్యక్తి మరణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మీ పాటు మీరు పడండి అని ఈయన ఇక్కడ ఉన్నారు తండ్రి గారు, దుక్క వెంకటేష్ గారి తండ్రి గారు దుక్క శ్రీని గారు. ఈయన బాధ చూస్తుంటే చాలా మనం అసలు ఎలాంటి సమాజంలో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. చాలా సిగ్గేస్తుంది. నాయకత్వం అంటే ఎంతో సంపాదించాలి, ఏదో కూడగట్టాలి, ప్రజల్లో పేరు పొందాలనేదే కాదు. కూసింత మొరాలిటీ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. ఈ ఫ్యామిలీకి తగ్గ న్యాయం చేస్తారని మేము ఈ నెల రోజుల పాటు వేచి చూసాము. మరణించి నెల రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేది మాకు ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పార్టీ నాయకులు ఉన్నారు, ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా స్పందిస్తారని మేము ఇప్పటి వరకు చూసాము. ఎవరికి వాళ్ళు తోచిన కారణాలు చెప్తున్నారు తప్ప సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది జరిగి నెల రోజులు అయిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము వేచి చూసాము. ఏం చేస్తారు, బాధిత కుటుంబానికి ఏదైనా న్యాయం చేస్తారా, చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగ నియామకాలు ఇస్తారని మేము ఆశపడ్డాము. కానీ అలాంటివేమీ కూడా చేయకుండా ఈ విషయం ఒకటి జరిగిందని వాళ్ళ దృష్టిలో కూడా లేకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ కేటగిరీని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారే తప్ప బాధిత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. ఈ తండ్రి ఈయన దుక్క వెంకటేష్ గారు బాధ చూస్తుంటే అర్థమవుతుంది, దుక్క శ్రీనివాస్ గారు బాధ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి మేము అతి తొందరలో ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి విషయంగా మార్చి ఈవేళ రేపట్లోనే, పెద్ద టైం కూడా లేదండి, ఇది ఇప్పటికే నెల రోజులు లేట్ అయ్యింది. ఈవేళ రేపట్లోనే ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిగా మార్చి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరూ అవసరం లేదు, మేమే తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో దుక్క శ్రీని గారికి జరిగింది, ఈవేళ రేపు ఇంకొకరు జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం అందరం కూడా ఏకమవ్వాలి. ఇక్కడ కాంపన్సేషన్ ఏం అడగట్లేదండి, గమనించాల్సిన విషయం. ఎందుకంటే నాకు అమౌంట్ వద్దమ్మా, నా కొడుకు ప్రాణాలు నేను ఖరీదు కట్టలేను, నాకు అమౌంట్ కాదు, చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, నాకు పెద్ద కొడుకు పోయాడు, పవన్ కళ్యాణ్ గారిని నా పెద్ద కొడుకు అనుకుంటున్నాను, అతను ఏమన్నా నా చిన్న కొడుకు ఏమన్నా సాయం చేసి ఎంప్లాయ్మెంట్ విషయంలో నాకు హెల్ప్ చేస్తే నా కుటుంబం ఆయన పేరు చెప్పుకుని బ్రతుకుతుంది అని ఆశపడుతున్నానని ఆయన నాతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి జాబ్ రిక్రూట్మెంట్ జరిగితే మానవతానికి మంచి పేరుగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాము. కాబట్టి ఇది మేము దశల వారీగా ఉద్రిక్తగా మారుద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎటువంటి స్పందన, నెల రోజులైంది స్పందన లేదు. కాబట్టి రేపు ఎల్లుండిలోగా పిఠాపురం నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత దాని యొక్క రిజల్ట్స్ ని బట్టి దీన్ని లీగల్ గా కూడా మేము ప్రొసీడ్ అవ్వడానికి నిర్ణయించుకున్నాము. ఈ విషయాన్ని హైకోర్టులో రిట్ వేసి మేము ఫాలోఅప్ చేద్దాం అనుకుంటున్నాము. లోకల్ నాయకత్వం ఫెయిల్ అవుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకసారి దృష్టి పెట్టి గ్రామంలో ఏం జరుగుతుందో ఒక్కసారి
పరిశీలించవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామ నాయకత్వం బాగుంటేనే నియోజకవర్గ నాయకత్వం బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించండి. థ్యాంక్ యూ. యువ మహిళా నాయకురాలు అనూష యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గత నెల రోజుల క్రితం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో శ్రీరామచంద్ర ప్రభు రథం ఊరేగుతున్న సమయంలో రథం కింద పడి మన యాదవ కుటుంబ సభ్యుడు దుక్కా వెంకటేష్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆ రథం పైన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, చూస్తా ఉన్నారు. దేవస్థాన కమిటీ అంతా కూడా అక్కడే ఉంది. మన యాదవ కుటుంబ సభ్యుడు రథం కింద పడి అప్పటికప్పుడే మరణించడం జరిగింది. ఇది లక్షలాది మంది చూస్తుండగా జనమందరి కళ్ళెదుట జరిగినటువంటి అంశం. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా దుక్కా వెంకటేష్ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం ఈ ప్రభుత్వం చేయలేదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. అంటే ఈ రాష్ట్రంలో యాదవులు ఏం చేస్తారులే, వీళ్ళు ఎటు డబ్బులు ఇస్తే అటు వెళ్ళిపోతారు, గొర్రెల మందల్లా పరిగెడతారు, వీళ్ళు తెలుగుదేశంకి, జనసేనకి, వైఎస్ఆర్ పార్టీకి కట్టు బానిసల్లా పడి ఉంటారు అనే దాని మీద ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? మేమంటే అంత చులకన, యాదవ జాతి అంటే ఈ ప్రభుత్వ పెద్దలకు అంత చులకనగా ఉందా అనేది అత్యంత బాధ కలిగిస్తున్నటువంటి అంశం. వెంకటేష్ అనే కుర్రాడు అత్యంత బుద్ధిమంతుడు, ఉన్నత విద్యావంతుడు, బీటెక్ అభ్యసించాడు, ఎంబీఏ చదువుకున్నాడు. రేపు ఉద్యోగానికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకున్నటువంటి సమయంలో ఈ అంశం జరగడం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తండ్రి గారు దుక్కా శ్రీనివాస్ గారిని, వాళ్ళ అమ్మగారిని ఎంతో కుంగదీస్తున్నటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇదే కమ్మారెడ్డి కాపుల్లో జరిగితే ఈ పాటికి వాళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్లు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు. కానీ యాదవ్ కుటుంబంలో జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించటం అత్యంత దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ గారు కానీ మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. మా యాదవ కుటుంబ సభ్యుడికి న్యాయం చేయాలనేదే మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. పక్క జిల్లాలో అనకాపల్లిలో ఫార్మా ఫ్యాక్టరీలో వివాదం జరిగితే చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలోనే. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైజాగ్ లో ఫార్మా కంపెనీలో ట్రాజడీ జరిగితే అప్పుడు కూడా చనిపోయిన కుటుంబీకులు ఒక్కొక్కరికి ₹1 ఇవ్వడం జరిగింది, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కార్మికులు చనిపోతేనే ₹1 ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. అలాంటిది ఇక్కడ మా యాదవ్ కుటుంబ సభ్యుడు దుక్కా వెంకటేష్ ఉన్నత విద్యావంతుడు విద్యను కంప్లీట్ చేసి ఉద్యోగంలోకి వెళ్తున్నటువంటి తరుణంలో దురదృష్టవశాత్తు దేవుడి రథం కింద పడి చనిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ వహించాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మేము శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఎవరి మీద చేపట్టమని కోరడం లేదు. జరిగిపోయింది కాబట్టి శాఖాపరంగా మేము ఎవరిపైనా కూడా చర్యలు చేపట్టమని కోరడం లేదు. సో ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతేనే ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు, ఉన్నత విద్యావంతుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఈ రోజుకి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవటం, వాళ్ళ కుటుంబం నుంచి ఉద్యోగం ఇవ్వకపోవటం అత్యంత దురదృష్టకరం. దుక్కా వెంకటేష్ కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయం, ఎక్స్గ్రేషియా మరియు ఆ కుటుంబంలో ఒకళ్లకు ఉద్యోగం ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం వివిధ రకాలుగా ఈ అంశాన్ని ఉధృతంగా పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ ఒక్క కత్తిపూడితోనో, ఈ ఒక్క కత్తిపాడు నియోజకవర్గంతోనో, ఈ ఒక్క
పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంతోనో పోదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారి యాదవ కుటుంబ సభ్యుల లక్షలాది మంది యాదవ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలకు ఈ ప్రభుత్వం లోను కాకముందే దుక్కా వెంకటేష్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా యాదవ కుటుంబ సభ్యుల సమస్య పైన పోరాటమే మా యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దుక్కా వెంకటేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా మరియు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున పాలాభిషేకం కూడా చేస్తామని మరీ తెలియజేస్తా ఉన్నాం. మేమనుకోవటము ఈ అంశము ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నోటీసులో లేదని మేము అనుకుంటా ఉన్నాం. సో ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వీలున్నంత తొందరలోనే 2-3 రోజుల్లోనే నేను వారి ఇంటి వద్దకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు, మా యాదవ కుటుంబ సభ్యుడు చనిపోవడం జరిగింది, మీ నియోజకవర్గంలో జరిగింది, మీ నోటీసులో లేదని మేము అనుకుంటా ఉన్నాము. మీరు ఇప్పటికైనా సరే మీ కింద స్థాయి నాయకులు మీ నోటీసుకు తీసుకురావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా యాదవ కుటుంబ సభ్యుడు దుక్కా వెంకటేష్ కు న్యాయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణం వందే జగద్గురు. అమ్మాయి